డాక్టర్లు ఫార్మా కంపెనీస్‌కి బానిసలైపోతున్నారు. ఇంత పెద్ద మాట అనేసానేంటి? కరెక్ట్ అది. ఎలాగో చెప్తా వినండి. మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్తే ఏదన్నా ఒక ఇష్యూ వచ్చి, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఫస్ట్ ఏం చేస్తారు? చూడండి మీరే గుర్తు తెచ్చుకోండి. ఓ వైటల్ సైన్స్‌ని చెక్ చేస్తారు. అంటే బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, రెస్పిరేషన్, టెంపరేచర్, వెయిట్ ఇవన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది? కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తారు. బ్లడ్ టెస్ట్‌లో కామన్ బ్లడ్ టెస్ట్ కొన్నుంటాయి. స్పెషలైజ్డ్ బ్లడ్ టెస్ట్ మీకున్న కండిషన్ బట్టి కొన్నుంటాయి. సో, లెట్ అస్ సే ఒక ప్యానెల్, ఒక సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఆర్డర్ చేశారు. మీకు లెట్ అస్ సే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువుంది. లేతే కొలెస్ట్రాల్ ఎక్కువైంది. లేపోతే బ్లడ్ ప్రెషర్, అందులో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది. బ్లడ్ షుగర్ ఎక్కువైంది. హిమోగ్లోబిన్ A1C ఎక్కువ తక్కువలున్నాయి. లేకపోతే ఇంకొకటి. ఇట్లాంటివన్నీ బయటపడతాయి. టెస్టులు చేస్తే ఏదోకటి బయటపడుతుంది గదా! ఇట్లాంటిది బయటపడతాయి. బయటపడంగానే ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు డాక్టర్లు? ఎక్కడైనా అండి ప్రపంచంలో. నేను ఇండియాలో చెప్పట్లా, మన తెలుగు వాళ్ళ గురించి చెప్పట్లా, అమెరికాలో గూడా అంతే. నేను అమెరికాలో చేస్తాను. ఇక్కడ గూడా ఇలానే ఉంటుంది. అసలు ఇక్కడి నుంచే వచ్చింది చాలా దేశాలకి, ఇంక్లూడింగ్ ఇండియాకి. సో, మనకి ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు? ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైంది. 200 కంటే తక్కువుండాలి. లేకపోతే 150 కంటే తక్కువుండాలి. నీకు 300 ఉంది. 150 కంటే ట్రైగ్లిసరైడ్స్ తక్కువ. ఫాస్టింగ్ ట్రైగ్లిసరైడ్స్ లెస్ థాన్ 150 ఈస్ నార్మల్. ఆర్ కొలెస్ట్రాల్‌కొస్తే లెస్ థాన్ 200 ఈస్ నార్మల్. ఆర్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ థాన్ 112 ఈస్ నార్మల్. ఏదో ఉంటుంది లెక్క. ఆ ఉన్న ల్యాబ్‌ని బట్టి. అవి ఉన్నాయి. ఇమ్మీడియేట్‌గా ఒక పెన్ను, ఒక పేపరు లేకపోతే కంప్యూటర్ తీసుకొని చకచక మందులు రాసేస్తారు. ట్రైగ్లిసరైడ్స్ నీకు ఎక్కువైనాయి. లోపిడ్, జెమ్ ఫైబ్రోసిల్ లేకపోతే ఇంకోటి మందులు. ఈ మందులు వాడి 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుందాం. మీరు ఎళ్ళిరండి. 2 నిమిషాల టైం ఉంటుంది డాక్టర్‌కి. ఈ 2 నిమిషాల్లో ఏం చేస్తారు? నేను చెప్పేది ఫిజీషియన్స్ అండి. సర్జన్స్ కాదు. సర్జన్స్‌కి వాళ్ళు సర్జరీలు చేస్తూ ఉంటారు. అది వేరే కంప్లీట్‌లీ వేరే కాంటెక్స్ట్. సో, ఇట్లా చేసినప్పుడు మీకేమవుతుంది? ప్రతిసారి ఓ టెస్ట్ చేసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక కొత్త మందు యాడ్ అవుతుంది. కొన్నిసార్లు మందులకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్‌కి ఇంకో మందు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏదో మందు రాసారు. నిద్ర పట్టట్లేదు దానివల్ల. ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ వస్తోంది. లేకపోతే ఫ్రీక్వెంట్‌గా దాహమేస్తోంది. డ్రై అయిపోయి. మందు ఆ వచ్చిన సైడ్ ఎఫెక్ట్‌కి ఇంకో మందు రాస్తారు. ఆ కొత్తగా రెండో మందుకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి ఇంకొక మందు రాస్తారు. ఇలా తయారయ్యి మనం 10, 15 మందులు నేను అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాను. చాలామంది 10, 15 మందులు తీసుకుంటూ ఉంటారు రోజుకి. మీకు రియల్‌గా ప్రాబ్లమ్ లైక్ హార్ట్ అటాక్, బైపాస్ సర్జరీ జరిగింది, యాన్యూరిజం రిపేర్ అయింది, లేకపోతే స్ట్రోక్ వచ్చిందంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు దానికి గూడా అన్నన్ని ఎక్కువ మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి గూడా కొన్ని రిక్వైర్డ్ మందులుంటాయి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక కండిషన్ ఉందండి. దానికి మీరు బ్లడ్ థిన్నర్స్ తీసుకోవాలి. బ్లడ్ థిన్నర్స్ తీసుకోవాలంటే తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే దానికి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉన్నది. అందుకని అది ప్రివెంట్ చేయడానికి తీసుకోవాలి. కొన్నుంటాయి తప్పదు. అని ప్రతిదానికి మందు తీసుకోవాలని ముందు మందులు తీసుకోవాలంటే ఫార్మస్యూటికల్ మెడికేషన్స్, టాబ్లెట్స్, పిల్స్, క్యాప్సూల్స్ వాటెవర్ దట్ ఈస్ అవి తీసుకోవాలని కూర్చుంటే మనకి 60 ఏళ్ళు వచ్చే టైంకి 10, 15, 20, 30 మందులు కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా మరి ఏం చేయాలి? లెట్ అస్ సే నేను మొదలుపెట్టింది ట్రైగ్లిసరైడ్స్. అసలు ఎందుకు పెరిగినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ షుగర్ పెరిగింది ఆర్ ట్రైగ్లిసరైడ్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది? మొన్నటిదాకా లేదు, ఇప్పుడొచ్చింది. ఎందుకు పెరిగింది? అనే ప్రశ్న వేసుకోవాలి. మన లైఫ్ స్టైల్‌లో ఏమన్నా మార్పులు చేస్తే అది తగ్గే ఛాన్స్ ఉందా? ఫస్ట్ క్వెషన్ మీరు అడగాల్సింది అది. మందు ఏ మందేసుకోవాలని గాదు ఫస్ట్ క్వెషన్. మన లైఫ్ స్టైల్‌లో ఏ మార్పు చేస్తే అది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్‌లోనే చెప్తా వినండి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగినాయి. ఎందుకని చూస్తే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం స్నాకింగ్ వల్ల వచ్చిందని తెలిసింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలుపెట్టాను. ఇమ్మీడియేట్‌గా ట్రైగ్లిసరైడ్స్ తగ్గిపోయినాయి. నేనెళ్ళి మా కొలీగ్ దగ్గరికెళ్ళి నాకు మందు ఇవ్వవయ్యా! లేకపోతే నేనే ప్రిస్క్రైబ్ చేసుకొని మందు తీసుకోవడం మొదలుపెట్టలేదు. లైఫ్ స్టైల్‌లో మార్పులు చేయడం వల్ల ఇంప్రూవ్ అయిపోయింది. దట్ ఈస్ ఇట్.
దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో అట్లానే చాలా కామన్ థింగ్స్ ఆర్ కామన్. చాలా హెల్త్ కండిషన్స్‌కి మన లైఫ్ స్టైల్‌లో మార్పులు చేస్తే ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ వస్తోందా అని ఫస్ట్ మీరు ఆలోచించాలి. మీకు లెట్ అస్ సే బ్లడ్ షుగర్ 800 ఉందనుకోండి, ఆర్ 400 ఉందనుకోండి. ఇమ్మీడియేట్‌గా మీరు మందులు తీసుకోవాలి తప్పదు. కానీ తీసుకుంటూ మీరు ఇమ్మీడియేట్‌గా చేయాల్సింది నా లైఫ్ స్టైల్‌లో ఏమన్నా చేంజెస్ చేసుకుంటే అది తగ్గుతుందా? ఈవెన్చువల్లీ ఆ మందులో నుంచి బయటకొచ్చేస్తానా? ఆ మాత్ర తీసుకోకుండా ఆ మందుని ఎందుకంటే మందులు తీసుకోవడం వల్ల మీకు ఆ నంబర్ తగ్గుతుంది గానీ, అక్కడున్న ప్రాబ్లమ్ తగ్గదండి. ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ షుగర్ ఉన్నది. డయాబెటిస్ టైప్ 2 అని చెప్పారు. బ్లడ్ షుగర్ ఈజ్ ఓన్లీ ఎ సింప్టమ్. అక్కడున్న ప్రాబ్లమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లమ్ వల్ల ఇన్సులిన్ సరిగ్గా సెల్‌లో పనిచేయక మీకు బ్లడ్ షుగర్ పెరిగింది. బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వదు గదా! మీ లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకొని, మీరు స్నాకింగ్, బెటర్ ఫుడ్ తీసుకుంటూ ఇలా చేస్తే మీకు ఆ మెయిన్ అందులో ఉన్న అండర్‌లయింగ్ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ తగ్గుతుంది ఆర్ ఎలిమినేట్ అవుతుంది. దేర్‌ఫోర్ మీకు మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, అందుకని ఊరికనే ఎళ్ళిపోయి నాకు మందులు రాసి ఇచ్చేయండి అని మీరు అడక్కండి. డాక్టర్లు గూడా ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్‌కి బానిస అవ్వకుండా మీ పేషెంట్స్‌కి లైఫ్ స్టైల్ మార్పులు ఎలా చేస్తే మీరు ఏ స్పెషాలిటీ అయినా అవ్వండి, ఇంప్రూవ్ అవుతుందనే దాని మీద కొంత శ్రద్ధ పెట్టండి. మనకి టైం ఉండదు. రోజుకి 30, 40, 50, 100 మంది ఔట్ పేషెంట్‌లను చూస్తుంటే మనకి డాక్టర్‌లకు చాలామందికి టైం ఉండదు. కానీ యూ ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ద మెడికల్ ప్రొఫెషన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ ద పేషెంట్ ప్రాపర్‌లీ. పేషెంట్ సైడ్ నుంచి కూడా డాక్టర్ అంటే అర్థం ఏందంటే ఎడ్యుకేటర్ అని అర్థం. పేషెంట్ అంటే అర్థం ఏందంటే ద వన్ హూ ఈజ్ సఫరింగ్ అని అర్థం. సో, మనం పేషెంట్స్‌కి ఎడ్యుకేట్ చేయడం అనేది హెల్త్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా ఏ మార్పులు చేస్తే మనకి హెల్త్ స్పాన్ అండ్ లైఫ్ స్పాన్ 2 ఇంప్రూవ్ అవుతాయనేది చూడడం చాలా ముఖ్యం.